వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒంగోలు సత్యనారాయణపురంలోని అమృత హాస్పిటల్లో డాక్టర్ కేశవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవ్ మాట్లాడుతూ నిత్యం గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రజలకు, పేషెంట్లకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. అలాగే ధూమపానం, మద్యపానం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆరోగ్యవంతమైనటువంటి గుండె గురించి వరల్డ్ హార్ట్ డే అనేది గత 23 సంవత్సరాలుగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఫస్ట్ వరల్డ్ హార్ట్ డే అనేది 2000 సంవత్సరం సెప్టెంబర్ 24న జరగబడింది. అంటే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి గుండె జబ్బులు, ఆకస్మిక మరణాలని నివారించే ఉద్దేశంతో ఈ హార్ట్ డిసీజ్ సంబంధించినటువంటి అవేర్నెస్ ఇంక్రీజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వరల్డ్ హార్ట్ డే అనేది స్టార్ట్ అయింది. సో మొట్టమొదటిసారి ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేశారు, ఒకసారి ఉమెన్స్ మీద ఫోకస్ చేశారు. అలాగే 2023 సంవత్సరానికి యూజ్ హార్ట్ అండ్ నో హార్ట్ అని చెప్పే థీమ్ తోటి 2023 సంవత్సరం యొక్క వరల్డ్ హార్ట్ డే మెయిన్ థీము. యూజ్ హార్ట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం మానసిక ఒత్తిడికి దూరంగా ఉండమని చెప్పి, మానసిక ఉల్లాసానికి, మానసిక ఆనందానికి కావాల్సిన పనులు చేసుకుంటా గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశం అన్నమాట. అలాగే నో యువర్ హార్ట్ అంటే మనం హార్ట్కి సంబంధించినటువంటి కనీస అవగాహన కల్పించుకొని, గుండె జబ్బుల గురించి కనీస అవగాహన కల్పించుకుంటే వాటిని తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో నో యువర్ హార్ట్ అని చెప్పారు. సో మీ అందరికీ చాలామందికి ఇప్పటికే మీడియా ద్వారా చాలామందికి తెలిసి ఉంటుంది గుండె జబ్బులు అనేవి ఎవరిలో ఎక్కువ వస్తాయి అనేది. ఈ షుగర్ పేషెంట్స్లో, తర్వాత బీపీ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ చేసే వాళ్ళలో, తర్వాత స్థూలకాయం ఉన్న వాళ్ళలో, తర్వాత ఎక్కువ శారీరక వ్యాయామం చేయకుండా ఉన్న వాళ్ళలో, తర్వాత హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఈ గుండె జబ్బులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కేటగిరీ వ్యక్తులు వేరే వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందరికీ ఒక అపోహ ఉంది, గుండె జబ్బులు అంటే, హార్ట్ అటాక్లు అంటే 60 సంవత్సరాల తర్వాత వస్తాయని చెప్పి. అది కాదు. ఈ మధ్య చాలా చిన్న వయసులో కూడా, 30 సంవత్సరాల వయసులో కూడా హార్ట్ అటాక్లు చూస్తున్నాము. ఇది ఎందువల్ల చూస్తున్నామంటే మనం మారుతున్నటువంటి జీవనశైలి, మారుతున్నటువంటి ఆహార వ్యవహారాలు, వీటి వలన మనకి చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ గురి అవ్వడం జరుగుతుంది. ఈ మధ్య ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత కూడా గుండె జబ్బులు అనేవి కొంచెం ఎక్కువైనాయి. కానీ ఈ అందరూ అపోహపడ్డట్టుగా వ్యాక్సినేషన్ తోటి మటుకు జరగదని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. సో ముఖ్యంగా ఈ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముందు జాగ్రత్తగా వాళ్ళకి ఏ చిన్న లక్షణాలు అంటే నొప్పి కానీ, ఆయాసం కానీ, తర్వాత వాపులు కానీ, ఇటువంటి ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా వెంటనే గుండె డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పలు హాస్పిటల్ అవైలబుల్లో ఉన్నటువంటి చెకప్స్, హార్ట్ చెకప్స్, కార్డియాక్ చెకప్స్ అవి చేయించుకోవడం. తర్వాత ఈ మధ్య సిటీ కాల్షియం స్కోర్ అని ఒక చాలా సింపుల్ టెస్ట్ వచ్చింది. దానివల్ల కూడా మనం ముందుగా వచ్చేటువంటి హార్ట్ అటాక్ని మనం కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత ప్రతి కార్డియాక్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఈసీజీ, ఈకో, అడ్మిట్ టెస్ట్ ద్వారా కూడా కొంతవరకు ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనం ముందుగా తెలుసుకోవచ్చు. కాబట్టి హార్ట్ అటాక్లో దాదాపు ఫస్ట్ 1 అవర్లోనే చాలామంది 70% సడన్ డెత్ జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పేషెంట్స్కి మనం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే ముందుగా తెలుసుకోవడం. అవి ముందుగా చెకప్ చేయించుకుంటే మటుకే మనకి ఈ అవకాశం ఉంటుంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకంత సమయము, అవకాశము, రిజల్ట్ కూడా ఉండకపోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో వార్తల్లో మనం తరచూ వినేది చాలామంది ప్రముఖ వ్యక్తులు ఆకస్మిక మరణాలకు గురవుతున్నారని ఎక్సర్సైజ్ చేస్తా. సో దానివలన ఎక్సర్సైజ్ గుండెకి మంచిది కాదు అనే అపోహ ఉండకూడదు. ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. కాకపోతే అధిక వ్యాయామం అంటే ఏదైనా కూడా అతిగా చేయకూడదు. వ్యాయామం చేసేవాళ్ళు ముందుగా ఒకసారి తప్పనిసరిగా గుండె చెకప్ చేయించుకొని తర్వాత మాత్రమే మన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి హార్ట్ అటాక్ రాకుండా కూడా గుండె హృదయ స్పందనలో మార్పులతోటి ర్యాపిడ్ ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరగడం వల్ల సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి. తర్వాత చిన్నపిల్లల్లో కొన్ని వేరే సపరేట్ కారణాలు ఉంటాయి హార్ట్ డెత్స్ జరగడానికి, హార్ట్ డిసీజెస్ జరగడానికి. సో ఎవరైనా కానీ ఈ ఒక్క నొప్పే కాకుండా ఆయాసం కానీ, అలసటగా ఉండటం కానీ,
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ని సంప్రదించి సరైన టైంలో మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ హార్ట్ అటాక్లు సడన్ డెత్స్ కూడా చాలా వరకు నివారించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత కొన్ని అపోహలు సామాన్యంగా ఉన్నాయి. అవి ఈ సందర్భంగా నేను కొంత నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఒక సిగరెట్ తాగితే హార్ట్ అటాక్ రాదని చెప్పి, తర్వాత షుగర్ కంట్రోల్లో ఉంటే హార్ట్ అటాక్స్ రావని చెప్పి, ఇవన్నీ కూడా అపోహలే. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా అటాక్ రావచ్చు. ఒక సిగరెట్ కాదు, సిగరెట్ తాగేవాడు పక్కన ఉన్నా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. తర్వాత ఆల్కహాల్ తాగితే మంచిది గుండెకి అని చెప్పి కూడా కొంత అపోహ ఉంది. అది కూడా సరైనది కాదు. ఆల్కహాల్ అనేది పూర్తిగా మానేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఒకసారి గుండె ప్రమాదం వచ్చిన తర్వాత మందులు అనేవి జీవితాంతం వాడుకోవాలి. ఎప్పుడు మానేసేటువంటి పరిస్థితి రాదు. తప్పనిసరిగా జీవితాంతం మందులు వాడుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, స్టెంట్ వేసుకున్న వాళ్ళు కూడా మేము మ్యాక్సిమం ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ఇంకా మందులు అవసరం లేదనుకునే అపోహ కూడా ఒకటి ఉన్నది. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా జీవితాంతం మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంది.